బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి, సిస్టర్ని పోగొట్టుకున్న ఆ బ్రదర్ ఎంత బాధలో ఉంటారో మనందరికీ తెలిసిందే. చేతికి అందొచ్చిన బిడ్డ ఇలా సడన్గా తమను విడిచి వెళ్ళిపోతే ఆ తల్లికి ఉండేటువంటి బాధ ఎలాంటిదో మనకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లుయెన్సర్గా తను సక్సెస్ అవుతోంది, మంచి యూట్యూబర్గా పేరు తెచ్చుకుంటోంది, పాపులర్ అవుతోంది, ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయికి వెళ్తుంది అని కలలు కన్న తల్లికి సడన్గా తమ బిడ్డ ఇక లేదు, తాము ఇన్ని రోజులు ఆశలు పెట్టుకున్న తమ కూతురు ఇక తమకి లేదు అని తెలిస్తే ఆ తల్లి, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అర్థం చేసుకోగలవచ్చు. వారితో మాట్లాడే ప్రయత్నం అసలు అంటే వారు అఖిల్ గురించే ఎక్కువ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, అఖిల్ ఆ ముందు రోజు వచ్చి వెళ్ళాడు అంటున్నారు కాబట్టి తల్లికి తెలిసే వాళ్ళిద్దరూ అప్పుడు అంటే మాట్లాడుకుంటున్నారు అన్న విషయం తల్లికి తెలుసు అంటున్నారు కాబట్టి ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసింది, వారితో డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళున్న పరిస్థితిని మనం అర్థం చేసుకొని, వాళ్ళు ఉన్నటువంటి అంత ఆ పెయిన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళు మాట్లాడలేము అంటున్నారు కాబట్టి మరెప్పుడైనా ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో ఏం తేలింది? ఇప్పటికే కోమలి ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఫోన్లో ఏముంది, ఆ ఫోన్లో ఏమేం డేటాను వీళ్ళు సేకరించారు, చాలాసేపు కొన్ని గంటల పాటు అఖిల్ని విచారించిన తర్వాత పోలీసులు ఏం కనిపెట్టారు అనేది చాలా కీలకం. అయితే ఆ విషయాలు ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. కానీ కేసుని చాలా తొందరగానే ఛేదిస్తున్నట్లుగా కనపడుతోంది. అంటే చాలా క్లియర్గా కోమలి ఒక లెటర్ రాయడం కానీ, అలాగే ఇప్పటికే ఫోన్లో ఉన్నటువంటి డేటా చూసిన, అఖిల్ దగ్గర నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన ఆ సమాచారం దాన్ని మొత్తం ఆధారంగా చూస్తే ఇప్పటికే పోలీసులు ఈ కేసులో ఒక క్లారిటీకి వచ్చినట్లుగా, ఆల్మోస్ట్ ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కనపడుతుంది. ప్రాథమికంగా పూర్తి స్థాయిలో ఇంకా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ ఒక క్లారిటీ అయితే వచ్చినట్లుగా కనపడుతుంది. చాలా త్వరగానే ఈ కేసును ఛేదిస్తున్నట్లుగా కనపడుతుంది. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కేస్? మీకేమనిపిస్తుంది? కోమలి లాంటి ఒక ఇన్ఫ్లుయెన్సర్, షీ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పరిస్థితుల్లో ఉంటారు కదా వాళ్ళు. దే మోటివేట్ పీపుల్, దే మోటివేట్ ద యూత్ ఎస్పెషల్లీ. అలాంటి వాళ్ళు మానసికంగా కారణం ఏదైనప్పటికీ, ఎంత బాధ ఉన్నప్పటికీ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్స్ రియలీ డివాస్టేటెడ్ లాట్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఖచ్చితంగా. సో ఈ విషయంలో మీకేమనిపిస్తుంది? మీకు ఎవరి మిస్టేక్ ఉండే అవకాశం ఉందని మీకు అనిపిస్తుంది? కేసు చాలా క్లియర్గా కనపడుతుంది, ఏం జరిగింది ఏంటనేది మనకి అర్థమవుతుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ వస్తున్నాయి. కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి కోమలి ఏం రాశారో అనేది నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. అండ్ బిఫోర్ దట్ కోమలి రాసినటువంటి ఆ లెటర్ని నేను చదువుతాను. బట్ బిఫోర్ దట్ ఒకసారి మా కరెస్పాండెంట్ నిర్మలతో మాట్లాడదాం, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అసలు విచారణ ఏం జరుగుతుంది అనేది. నిర్మల, కోమలి పేరెంట్స్ ఏమో అఖిల్ వల్లే అంటున్నారు, పోలీసులు ఇప్పటికే అఖిల్ని విచారించినట్లుగా తెలుస్తోంది. అండ్ ఆ ముందు రోజు అఖిల్ కోమలిని కలిసినట్లుగా కూడా మనకు అర్థం అవుతుంది. సో వాట్ ఆర్ ద ఫ్రెష్ అప్డేట్స్ అసలు ఈ కేసుకు సంబంధించి? పోలీసులు ఏమంటున్నారు విచారణ తర్వాత? తప్పేమో ఉన్నట్లు కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా ఇంకా విచారిస్తూనే ఉన్నాము అన్ని కోణాల్లో కూడా. ఇటు కోమలి ఫ్రెండ్స్ కావచ్చు, అటు అఖిల్ ఫ్రెండ్స్ కావచ్చు, కోమలి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళను కూడా ఇక్కడికి హైదరాబాద్ కు పిలిపించి పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంది. మెయిన్ గా ఏంటంటే ప్రస్తుతం మనమైతే ఇక్కడ చిత్తపూర్ కాలనీలోనే ఉన్నాము. కాకపోతే రాత్రి 12 గంటల పాటు నిన్నటి నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా అఖిల్ ని విచారించిన పోలీసులు అక్కడి నుంచి అఖిల్ ని పంపించే తరుణంలో మరి అఖిల్ వాళ్ళ అక్క, అఖిల్ ఫ్రెండ్
వచ్చి తనను అక్కడి నుంచి తీసుకెళ్ళినట్టుగా కూడా సమాచారం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇటు అఖిల్ కావచ్చు, అఖిల్ వాళ్ళ అక్క కావచ్చు, చిత్రపురి కాలనీకి వచ్చి అఖిల్ వాళ్ళ అక్క ఇంటికి వచ్చే ప్రయత్నం చేశాము ఆర్టీవీ తరఫు నుంచి కూడా. అప్పటికి కూడా ఇప్పుడు 3 రోజుల నుంచి అఖిల్ వాళ్ళ అక్క ఇంటికి మాత్రం తాళం ఉంది. తాళం వేసి పెట్టింది. తను 3 రోజుల నుంచి అక్కడికి రావట్లేదని స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచే ఇంటికి తాళం వేసి తను వెళ్ళిపోయింది. ఎవరితో మాట్లాడారు ఇక్కడ అపార్ట్మెంట్ లో వాళ్ళు, కనీసం పలకరించారు వాళ్ళు. మార్నింగ్ లేస్తారు, ఎక్కడికో వెళ్తారు, వాళ్ళు ఏం జాబ్ చేస్తారో కూడా ఎవరికి తెలియదని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఒక మాట అది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి రాత్రి మళ్ళీ అఖిల్ వాళ్ళ అక్క పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూడా అఖిల్ ను విడిపించుకొని తను తీసుకెళ్ళినప్పటికి కూడా తన ఫ్లాట్కి అయితే తను రాలేదు. అంటే ఇక్కడ అఖిల్ వాళ్ళ అక్క పరారీలో ఉన్నారా అనే కోణంలో కూడా మరి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్ ఏ తప్పు చేయకపోతే ఎందుకు పరారీలో ఉన్నాడు, ఎందుకు తను తప్పించుకొని తిరుగుతున్నాడు, వాళ్ళ అక్క కూడా తనతో పాటు తప్పించుకొని ఎందుకు ఉంటున్నారు, అదే ఫ్లాట్ లో ఎందుకు లేరు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు మరి తను తప్పు లేనప్పుడు తను ముందుకు రావచ్చు కదా, ఎందుకు అలా పారిపోయాడనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ చూస్తే మెయిన్ గా అఖిల్ వాళ్ళ ఇక్కడ కోమలి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అఖిల్ వాళ్ళ అక్క కూడా కోమలి చనిపోయింది అని తెలిసినప్పుడు అక్కడికి వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. మరి తనకు ఎవరు ఇచ్చారు ఇన్ఫర్మేషన్, తను ఎలా వచ్చింది అనే కోణంలో కూడా ఆ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మెయిన్ గా ఇక్కడ నుంచి మరి అఖిల్ ని తీసుకెళ్లిన పోలీసులు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే అఖిల్ చాలా సార్లు అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి డైరీలో కూడా అదే రాసింది కాబట్టి అఖిల్ ఒప్పుకోకపోవడంతోనే మనస్తాపానికి గురై కూడా తను ఇబ్బంది పడ్డట్టుగా, అంటే ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు అయితే వ్యక్తపరుస్తున్నప్పటికీ కూడా కానీ ఇంకా అనుమానాలు ఉన్నాయి కాబట్టి విచారిస్తున్నాము, విచారణ కొనసాగిస్తూనే ఉన్నాము అని చెప్పి మరి పోలీసులు తెలుపుతున్నప్పటికీ ఇక్కడ నిన్న జరిగిన సంఘటన దృష్టిలో తీసుకుంటే వీళ్ళు ఏమైపోయారో అఖిల్ వాళ్ళ అక్క ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది ఇప్పుడు అనుమానంగా మారిపోయింది. మొత్తానికి ఈ అనుమానం మరి పోలీసులు మరి వాళ్ళ అక్కను కూడా విచారించబోతున్నారా అనే కోణంలో కూడా